ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నమస్కారం అండి. ముఖ్యంగా ఒక అసెంబ్లీ అన్న గౌరవం ఉన్న గవర్నర్ గారన్న గౌరవం కానీ ప్రేమ కానీ ఆప్యాయత కానీ ముందు రెస్పెక్ట్ అనేది ఏడిస్తే ఈ చెత్తనా కోట్లందరూ ఈరోజు అలా చేసేవాళ్ళు కాదు. గవర్నర్ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ముఖ్యమంత్రి ఈరోజు అసెంబ్లీలోకి వెళ్ళి గవర్నర్ గారు ప్రసంగం ఇస్తా ఉంటే వినాల్సింది పోయి ఒక పద్ధతి, ఒక గౌరవం, ఒక పాడు లేకుండా పిచ్చి కూతలు పిచ్చవాగులు వాగుతూ ఉన్నారు. సేవ్ డెమోక్రసీ అని సిగ్గుసారి ఉందాయా జగన్మోహన్ రెడ్డి? సేవ్ డెమోక్రసీ అని అడగడానికి నువ్వు అసలు అర్హుడివేనా? సేవ్ డెమోక్రసీ, సేవ్ అమరావతి ఏం వెలగబెట్టావు? సేవ్ డెమోక్రసీ అనడానికి నీకు అర్హత ఉందా? నీకు అసలు ఆ స్థాయా? నువ్వు ఏం చేసావని సేవ్ డెమోక్రసీ అని అడుగుతా ఉన్నావు? నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు చేసిన దోపిడీలు, నీ నాయకులు చేసిన అరాచకాలను పోలిస్తే ఈరోజు ఏం చేశారు కూటమి ప్రభుత్వ నాయకులను? నువ్వు ఈరోజు సేవ్ డెమోక్రసీ అంటా ఉన్నావు. నిండా 40 రోజులు అవ్వకముందే వాగుతూ ఉన్నావు. ఎన్ని నల్లతాళ్ళు వేసుకొని వచ్చేస్తే నువ్వు ఏది మాట్లాడినా కరెక్ట్ అయిపోద్ది అనుకుంటా ఉన్నావా? ఆనాడు చెత్తనా కొడుకు వాడెవడు? కొళాయి నాని, గుడివాడ గూట్లేగాడు. అదే నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ప్లకార్డులు పట్టుకొని వస్తే కారుల వైపు నుంచి రాకుండా ఇటువైపు నుంచి వచ్చారు అధ్యక్ష, అట్లా రావచ్చా? ఎవరైనా గేట్ లోపలికి ప్లకార్డులు పంపిస్తారా అన్న నీచపు నా కొడుకు. అదే ప్రభుత్వ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా ఈరోజు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడు గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డితో సహా మరి ఈరోజు ప్లకార్డులు పట్టుకొని, పేపర్లు పట్టుకొని గేట్ లోపలికి ఎలా వస్తారు? ఎవరు రానిస్తారు? మీరు చెప్పిందే కదా, మీరు నేర్పించిందే కదా, మీ దగ్గర నేర్చుకుందే. అది మీ కొరువులు మా కొరువులా? అంటే ఇది ప్రజాస్వామ్య రూల్, ఇది మీదైతే తాలిబాన్ల రూలా? మీకు జగన్మోహన్ రెడ్డి రూలా? మీకు రాజన్న రూలా? మీరు ఏదైతే చేశారో ఈరోజు అదే నడుస్తూ ఉంది. మీరు నేర్పించిన బాటలో నడుస్తూ ఉంది ఈరోజు అసెంబ్లీ. మేమైతే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు అయితే వెళ్ళకూడదు. ఈరోజు మీరే తెలియపోవచ్చా? అంటే మీ ఇష్టానుసారమా? మీ అమ్మ మొగుడు జాగిరి అనుకుంటా ఉన్నావు ఇదేమన్నా? అయితే మీరేమన్నా కొనేసారు అనుకున్నావా? అసెంబ్లీ అంటే ఒక దేవుడు గుడి లాంటిది. అసెంబ్లీ ఉన్న ఏరియా ఒక మంచి పవిత్రమైన నగరంగా మేము చూస్తాం. దాన్ని సర్వనాశనం చేయడానికి చూసిన ఏ ఒక్క నా కొడుకునైనా సరే ఏకి పారేస్తాం. తెలుగుదేశం పార్టీ జెండా వాడి గొంతులో కూర్చేస్తాం. గుర్తుపెట్టుకోండి, కొన్ని విలువలు, పద్ధతులు ఉన్నాయి. ప్రజాస్వామ్యం నడుస్తాం. ఈరోజు జగనన్న ఎట్టకేలకి జగనన్న ఒక మంచి మాట మాట్లాడాడు. గత 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే నాకు జగనన్న నోట్లో విన్న ఒక మంచి మాట, ఈరోజు ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నాం మనం అని చెప్తా ఉన్నాడు. జగనన్న ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా హ్యాండ్స్ అప్, చేతులెత్తి నీ ఇంటి ఆడబిడ్డగా నమస్కరిస్తా ఉన్నాను, ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా. ఎందుకంటే ఈరోజు మనిషిలాగా మాట్లాడు, మంచి పుట్టుక పుట్టావని నిర్ధారించుకున్నావు. ఈరోజు ఒక మనిషిలాగా, ఒక మానవత దృక్పథంతో మాట్లాడావు. అంటే గత 5 సంవత్సరాలు తాలిబాన్ల ప్రభుత్వం నడిచిందని నువ్వే తేల్చేసావు. ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నావంటే ఈరోజు 40 రోజుల నుంచి ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఆంధ్ర రాష్ట్ర వ్యవస్థ కూడా ఈరోజు ఆ ప్రజాస్వామ్యంలోనే బ్రతుకుతా ఉంది. ప్రజాస్వామ్య విలువలతోనే ప్రభుత్వం నడుస్తూ ఉంది. కాబట్టి నువ్వే ప్రజాస్వామ్యం నడుస్తూ ఉందని చెప్పావు. దానికి మాత్రం హ్యాండ్సప్. పోలీసులు కుక్కబావుడు వాగుతూ ఉన్నాడు. చెత్త నా కొడుకు పిచ్చెక్కింది. వీడి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది. పిచ్చి నా కొడుకులు, సైకో నా కొడుకులు ఎట్లా చేస్తారో అలా చేస్తాడు. ఏంటి కళ్ళు ఉరిమి చూస్తా ఉన్న పోలీసుల వైపు. పోలీసుల టోపీ మీద 3 సింహాలు ప్రజాస్వామ్యానికి పనిచేయాలి, గెలిచిన అధికారులను సులీలు కొట్టడానికి కాదా? మరి 5 సంవత్సరాలు ఏం పీకావు? 5 సంవత్సరాలు ఎంత రివల్ని తీర్చుకున్నావు? 5 సంవత్సరాల పోలీసు వ్యవస్థని, లా అండ్ ఆర్డర్ని ఎలా వాడుకున్నావు? నీ చెప్పు చేతల్లో, నీ కాళ్ళ కింద నడిపించుకున్నావు. నువ్వు ఎలా చెప్తే అలా నడిచేలా చేసావు. ఆడపిల్లలు లేరు, మగపిల్లలు లేరు, ఎవరిని పడితే చిన్న చితక కార్యకర్త నాయకులతో సహా, చంద్రబాబు నాయుడు గారితో సహా, ఏ అన్యం పుణ్యం పాపం తెలియని చంద్రబాబు నాయుడు గారితో సహా నీ లా అండ్ ఆర్డర్ ఉపయోగించుకొని రాజన్న రాజ్యాంగంలో తాలిబాన్ల ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా 53 రోజులు ఇబ్బంది పెట్టావు. ప్రతి ఒక్క నాయకుడిని, కార్యకర్తని తప్పుడు కేసులు పెట్టి నీ పైచాచిక ఆనందాన్ని పొందావు. మరి ఈరోజు ఏంటి? 3 సింహాలు గుర్తొచ్చావు, ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది. ఆనాడు ఏమైపోయింది? నీకొక రూలు, ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ఇంకో రూలా? అంటే నువ్వేదేం చేయొచ్చు? నువ్వేనా తోపా? నువ్వేనా తురుమా? నువ్వేనా పుడింగా? అసలు నువ్వు మగాడివేనని అడుగుతా ఉన్నా. ఒక మగాడు అయితే దమ్ము, ధైర్యం, కలేజా ఉంచుకొని ప్లకార్డులు అవసరంలా నీకు. నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు, నీ 11 మంది సభ్యులు ఉన్నారు, నీ ఎమ్మెల్సీలు ఉన్నారు. లోపలికి వెళ్ళు, అసెంబ్లీ లోపలికి వెళ్ళి నీ నియోజకవర్గానికి ఏం కావాలో అది ఏడు.
నువ్వు ఈ 5 సంవత్సరాలు ఏం వెలగబెట్టావో, ఏం అభివృద్ధి చేసావో, నువ్వు ఎంత అభివృద్ధి చేసావో అది తెలియచేయి. 40 రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏమి చేయలేదో చేసిందో అది నువ్వు నిర్ధారాలు తేల్చు. అది చేత కాకుండా ఏంటి రోడ్డు మీద నీ వీరంగాలు, బయట నీ నోటుకొచ్చిన వాగుతా ఉన్నావేంటి? అంటే నువ్వు కల్లూరిని చూస్తే పోలీసులు భయపడిపోతారా? పోలీసు వ్యవస్థ వణికిపోతుందా? లా అండ్ ఆర్డర్, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో లా అండ్ ఆర్డర్ రీతిలో పనిచేస్తూ ఉంది. పోలీస్ వ్యవస్థ పోలీస్ రీతిలో పనిచేస్తూ ఉన్నారు. అర్థమైందా? పిచ్చిగా నువ్వు నోరు ఉంది కదా అని అద్దోదుపులో పెట్టుకోకుండా మాట్లాడినా, నువ్వు ఉరిమి చూసినా అదరడానికి కానీ, బెదరడానికి కానీ, వనకడానికి కానీ ఎవ్వరూ సిద్ధంగా లేరు. నీ వెనకమాలు ఉన్నారే చెత్తనా పోలీసులు అందరూ కూడా. ఈరోజు నువ్వు ఒక తాలిబాన్ల గ్యాంగ్ వేసుకొని వచ్చావు. ఈరోజు ఒక రౌడీ లాగా, ఒక అందరూ ముద్దాయిలే. ఒక్కడైనా నీతి నిజాయితీ ఒక అమ్మకి అబ్బకు పుట్టాడు ఉన్నాడా? ఒక్కడైనా గత 5 సంవత్సరాల్లో ఒక నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన నాయకుడు ఎవడైనా ఉన్నాడా? గత 5 సంవత్సరాలు తప్పు చేయని నా కొడుకులు ఎవడైనా ఉన్నాడా? సమాధానం చెప్పడానికి నేను చూపిస్తా చూడు నీకు. సేవ్ డెమోక్రసీయా? సేవ్ డెమోక్రసీ అంటే అర్థం తెలుసా? నీతో పాటు వచ్చిన వాళ్ళందరికీ, నీతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి సేవ్ డెమోక్రసీ అంటే అర్థం తెలుసా? చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేసేదాకా శ్వేతపత్రం ఉంటుందనే తెలియదు మీ మొహాలకి. అట్లాగే ఇప్పుడు సేవ్ డెమోక్రసీ అంట ఎవరో చెప్పుకుంటాడు, అది మీరు వాగుతా ఉన్నారా ఏంటి? సేవ్ డెమోక్రసీ అంటే అర్థం తెలిసినాడు ఎవడూ లేడు అందులో. చదువు సందలే నా కొడుకులు అందరూ కూడా. కాబట్టి ఈరోజు సేవ్ డెమోక్రసీ. ఇందులో పెద్ద అరాచకుడు పుంగనూరు పూడింది, ముసలి నక్క, ముసలి గొడ్డు వాడున్నాడు మీ పక్కన. వాడు ఎక్కడ పడితే అక్కడ 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఖాళీగా ప్రభుత్వ ఆస్తులు కనపడితే అక్కడ ధ్వంసం చేశాడు. మైనింగ్ ఎక్కడ పడితే అక్కడ పిచ్చిగా కోట్ల రూపాయలు, 19,000 కోట్ల రూపాయలు మైనింగ్ లోనే దోసేశాడు. ఒక చంద్రబాబు నాయుడు గారు గెలిచినటువంటి నియోజకవర్గం కుప్పం పరిధిలోనే. మరి ఇలాంటి వాడిని ఏం చేయాలి? ఇలాంటి వాడ సేవ్ డెమోక్రసీ అడగడానికి అర్హుడు? ఇలాంటి వాడికి సేవ్ డెమోక్రసీ అనే అర్హత ఉందా? వాడి నోట్లోంచి సేవ్ డెమోక్రసీ అనే స్థాయిగానే ఉందా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఇంకొకరు పోతే దళితుల్ని డోర్ డెలివరీ చేసే సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ. దళితులంటే ఎంత చిన్న చులకనా, అంత చిన్న చూప. ఈరోజు అదే దళితులు మీ ప్రభుత్వం అదాలపాతలు తొక్కేశారు, ప్రతిపక్ష హోదా కూడా చేసేశారు. దళితుల్ని కన్న బిడ్డల్లా చూసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు అందుకే వాళ్ళు బ్రహ్మరథం పట్టారు. కాబట్టి వీడు డోర్ డెలివరీ, ఒక మనిషిని చంపి డోర్ డెలివరీ చేశారంటే వాడికి ఎంత బలుపు, ఎంత కొవ్వు, ఎంత కండకావరం, ఎంత మదం. నిన్ను చూసుకొని, నీ ప్రభుత్వాన్ని చూసుకొని విచ్చలవిడిగా విర్రవీగిపోయిన నా కొడుకులు వీళ్ళందరూ కూడా. అలాంటోడు ఈరోజు సేవ్ డెమోక్రసీని అడగడానికి వచ్చాడా? ఏ మొహం పెట్టుకుని అడగడానికి వచ్చాడు? వాడు చేసి ఏం మర్చిపోయాడా? ఒక దళితులు డోర్ డెలివరీ చేస్తే కేసు మాఫీ, వాడి మీద కేసు లేదు, ఫైల్ లేదు, ఏమీ లేదు. కానీ ఈరోజు వాడు అసెంబ్లీకి వచ్చి సేవ్ డెమోక్రసీని అడుగుతా ఉన్నాడు. వాడిది ఆ స్థాయా? వాడిది ఆ స్తోమత? వాడికి ఆ అర్హత ఉందా? ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. బాబాయిని గొడ్డలతో వేసిన మొదటి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. వాడు మన కర్మగాలి. ఇంతకుముందు గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి. ఇలాంటి తప్పుడు ఎన్ని చేసి తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన పెట్టిన పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బాబాయిని చంపేసి అధికారంలోకి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొన్న రీసెంట్గా ఎలక్షన్ జరిగితే 40 రోజుల క్రితం, 2 నెలల క్రితం, అందులో కూడా ఒక మహాతల్లి, 2 ఆడబిడ్డల తల్లిని కూడా, చిన్న పిల్లలు, పసిబిడ్డలు, గీతాంజలి అనే ఆడబిడ్డని చంపేసి, వాళ్ళ నాయకులు చంపేసి తెలుగుదేశం పార్టీ మీద బురద చలాలని చూసి ఆ ఆడబిడ్డని చంపేసి దాని మీద శవరాజకీయం చేసి చిత్తుగా ఓడిపోయిన పార్టీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు సేవ్ డెమోక్రసీని అడగడానికి వచ్చారా? బాబాయ్ తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు. నీ తండ్రికి రాజకీయాల్లో ఎంత సహాయంగా ఉన్నాడు, నువ్వు రాజకీయాల్లోకి వస్తాయంటే ఎంత సహాయంగా ఉన్నాడు. నీ తల్లిని, నీ చెల్లిని ఒక కన్న కూతురులా చూసేవాడు, నీ చెల్లిని ఒక కన్న కొడుకులా నిన్ను చూసేవాడు. అదే ఆయనకి ఇచ్చి నువ్వు బహుమతి. నువ్వు అధికారంలోకి రావడం కోసం, నువ్వు దోచుకోవడం కోసం, నువ్వు పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ స్కాములు చేయడం కోసం, ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు కట్టుకోవడం కోసం సొంత బాబాయిని చంపేశావు. పుట్టగతులు లేకుండా పోతావు. నిజంగా నీకు అసలు మానవత్వం ఉందంటావా? ఇలాంటోడు నువ్వు ఈరోజు సేవ్ డెమోక్రసీని అడగడానికి వచ్చావా? ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం చేసావు. ఏం అభివృద్ధి చేసావు నువ్వు ఈరోజు సేవ్ డెమోక్రసీని అడగడానికి వచ్చావు? 5 సంవత్సరాలు నువ్వు ఏం ఉద్ధరించావని సేవ్ డెమోక్రసీని అడగడానికి వచ్చావు? నీ 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఎంతమంది ఆడబిడ్డలు, 6 సంవత్సరాల పసిబిడ్డ దగ్గర నుంచి 60 సంవత్సరాల రుద్రాల వరకు ఎంతమంది ఆడబిడ్డలు ఇబ్బంది పడ్డారు? ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినాడు రమ్య అనే అమ్మాయిని మెట్ట మధ్యాహ్నం ఎండల్లో గొంతు కోసి చంపేసిన పరిస్థితి. అప్పుడు ఏమైపోయింది సేవ్ డెమోక్రసీ?
తోట చంద్రయ్యని రోడ్డు మీద కత్తి పెట్టి తలకాయ నరికేసిన పరిస్థితి. మరి అప్పుడు ఏమైపోయింది సేవ్ డెమోక్రసీ? అప్పుడు నువ్వు రాలేదే, అప్పుడు పరామర్శించడానికి వెళ్ళి అప్పుడు నువ్వు బయటికి రాలేదే, అప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదే. ఈరోజు సేవ్ డెమోక్రసీలు, చనిపోయిన వాళ్ళ దగ్గరికి పరామర్శించటాలు ఇవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తా ఉన్నాయా? నీ ప్రభుత్వంలో హత్యలు కావా? నీ ప్రభుత్వంలో మానభంగాలు కావా? నీ ప్రభుత్వంలో దాడులు కావా? నీ ప్రభుత్వంలో పోల్చుకుంటే ఇప్పుడు జరిగింది ఎంత? ఇప్పుడు జరిగిన దాంట్లో కూడా మొత్తం నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే ఉన్నారు. నువ్వు వాళ్ళతో చేపించి నువ్వు ఈరోజు కూటమి ప్రభుత్వం మీద, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద రుద్దాలని చూస్తా ఉన్నావు. నువ్వు రుద్దినంత మాత్రం రుద్దించుకోవడానికి ఇక్కడ ఎవడు సిద్ధంగా లేడు. చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో పోల్చుకుని నీ అనుభవం ఎంత, నీ బతుకు ఎంత, నీ స్థాయి ఎంత, నీ క్యాపబిలిటీ ఎంత, నీ చరిత్ర ఎంత చంద్రబాబు నాయుడు గారితో రాజకీయ చరిత్ర పోల్చుకుంటే. ఇట్లాగా ఒక ముస్లిం కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడు ఈరోజు సేవ్ డెమోక్రసీ అడుగుతా ఉన్నాడు. అలాంటి వాళ్ళ సేవ్ డెమోక్రసీ అనడానికి అర్హులా అని అడుగుతా ఉన్నాను. ఏ మొహం పెట్టుకుని అసెంబ్లీ దగ్గర సేవ్ డెమోక్రసీని అడుగుతా ఉన్నారు? నల్ల కండవాలు వేసుకొని వచ్చారని అడుగుతా ఉన్నాను. ఎంత మందిని ఇబ్బంది పెట్టారు, ఎంత అరాచకమైన ప్రభుత్వాన్ని నడిపారు మీరు 5 సంవత్సరాల్లో. మీరు ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఈరోజు అడగడానికి వచ్చారు? కోనసీమలో పీకలు కోసేసి పిచ్చి ఎక్కడ పడితే అక్కడ రౌడీ రాజ్యాలు చేసేశారు. దళితులు ఊత కోసం కోయం చేసినాడు కూడా ఈరోజు సేవ్ డెమోక్రసీని అడుగుతా ఉన్నాడు. వాడు అర్హుడా? అక్కని ఇబ్బంది పెట్టొద్దు అని ఒక బీసీ కుర్రోడు, 14-15 సంవత్సరాల కుర్రోడు చెప్తే పెట్రోల్ పోసి నడి రోడ్డు మీద తగిలేసిన పరిస్థితి. అతని జీవితం ఎంత జీవితం? అలా కుటుంబం 60 లక్షలు ఏడుస్తున్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు సేవ్ డెమోక్రసీని అడుగుతారా? సిగ్గుసరం ఉందా జగన్మోహన్ రెడ్డి నీకు? ఏ మొహం పెట్టుకుని ఈరోజు అసెంబ్లీకి వెళ్ళావు? నువ్వు చచ్చిన పావులు అంటాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో. గుర్తుపెట్టుకో, కేవలం నువ్వు ఒక ఎమ్మెల్యేవి మాత్రమే, నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. నువ్వు అంగులు ఆరుబాటాలు చేసిన, నువ్వు విర్ర వీగిన, పోలీసు వ్యవస్థ మీద ఉరిమి చూసిన తాట తీసేస్తావు ఒక్కొక్క నా కొడుకుది. ఎవ్వడు కూడా నీతో పాటు ఈరోజు నీతో సహా ఈరోజు అసెంబ్లీ అసెంబ్లీ లోపల సేవ్ డెమోక్రసీ అని ఎవడైతే వాగుతా ఉన్నాడో, ఎవరికి అర్హత కానీ స్థాయి కానీ ఆ స్తోమత కాదు లేదని హెచ్చరిస్తా ఉన్నాను. ఎవరైనా మాట్లాడే ముందు అదుపులో పెట్టుకొని ముందు మన వెనకాల ఏం చేసామన్నది గుర్తు పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉండదని హెచ్చరిస్తా ఉన్నాను. మరో పక్కన ఢిల్లీ వెళ్ళి పోరాటం చేస్తామని చెప్తారు, ఎమ్మెల్యేలతో ఎంపీలతో పోరాటం చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది అసలు? ఈరోజు రాష్ట్రపతి పాలన కావాలి రాష్ట్రంలో అని చెప్పి అడుగుతున్నారు కదా, ఏం చెప్తారు? ఏం బీకడానికి వెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి? ఏం చేస్తాడు? వెళ్ళి ఏం బీకుతాడు? ఏం కట్లు కడతాడు? ఏం లెక్క పెడతాడు? సిగ్గు, శరం, మానం, మర్యాద, నీతి, లజ్జ ఉందా జగన్మోహన్ రెడ్డికి? 5 సంవత్సరాలు ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్ళాడు, ఎన్నోసార్లు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళాడు. ఏనాడైనా ప్రెస్ మీట్ పెట్టాడా? ఆంధ్ర రాష్ట్రానికి నేను ఇది కావాలని కోరుకున్నాను, ఈ నిధులు కేటాయించమని అడిగాను, ఈ అభివృద్ధి కోసం ఇది అడిగాను, ఏ రోజు చెప్పాడా? లేదు. ఎప్పుడు దాకా ఆయన కాళ్ళు నొక్కడం, కాళ్ళు పట్టుకోవడం, కాళ్ళు ఒక్కడం, మా అమ్మమ్మాయని దండాలు దాసుకలు పెట్టడం, గడ్డలు పెట్టుకోవడం, బతులాడుకోవడం, నా కేసులు కొట్టేయండి. కర్మగాలి దరిద్రం ఏంటంటే 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా కనీసం కోర్టు వాయిదా కూడా వెళ్ళలేని పరిస్థితి. వాటి కోసమే, కేంద్రం కాళ్ళు పట్టుకోవడం కోసమే వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఢిల్లీ వెళ్ళి ఏం ఉద్ధరిస్తాడు? ఏం చేస్తాడు? ఏం కావాలంట ఆయనకి? రాష్ట్రపతి పాలన కావాలా? ఈ రోజు గుర్తొచ్చింది రాష్ట్రపతి పాలన కావాలని. మరి గత 5 సంవత్సరాలు ఏ పాలన జరిగింది? జగన్మోహన్ రెడ్డి పాలన జరిగిందా? రాజన్న పాలన జరిగిందా? రౌడీల పాలన జరిగిందా? హత్యల పాలన జరిగిందా? ఆడబిడ్డల్ని కూడా ఇబ్బంది పెట్టి ఆడబిడ్డల శీలాలు దోచుకున్న వాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంటు సభ్యులై ఉండి ఈరోజు నీతో పాటు సేవ్ డెమోక్రసీని అడుగుతా ఉన్నారు. సిగ్గేస్తా ఉంది, నవ్వొస్తా ఉంది. ఇలా నా కొడుకును కళ్ళెదురు కనబడితే కస్స నా తెలుగుదేశం పార్టీ జెండా వాళ్ళ గొంతులో గుచ్చేయాలనిపిస్తూ ఉంది. ఏం మాట్లాడుతూ ఉన్నారో అసలు ప్రజాస్వామ్యం ఏమైపోయిందో ఏంటో నాకు అసలు ఏం అర్థం కావట్లేదండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే నడుస్తూ ఉంది, ప్రజాస్వామ్యం రీతిలోనే ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈ చెత్త నా కొడుకులు ఎన్ని వాగినా ఏమి చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వినడానికైతే సిద్ధంగా లేరు. ఢిల్లీ కాదు కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమీ పీకలేడు. కేంద్రానికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో, కూటమి ప్రభుత్వం అంటే ఏంటో, 40 రోజుల్లో ఏం చేసిందో. ఈ నీచ నికృష్టుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చేయలేని పనులు కూడా ఈ 40 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేశారని కూడా తెలుసు, కూటమి ప్రభుత్వం చేసిందని తెలుసు. కాబట్టి కనీసం ఢిల్లీ కాదు కదా, ఢిల్లీ పొలిమేర కూడా దాటిన వివరాలు గుర్తుపెట్టుకోండి. ఢిల్లీ వెళ్ళాలంటే కొన్ని అద్దులు, అదుపులు, కొన్ని
అన్నీ ఉంటాయి, అన్నీ దాటుకొని వెళ్ళాలి. నువ్వు అక్కడికి వెళ్ళడానికి కూడా అర్హుడివి కాదు, నీకు వెళ్ళేంత సినిమా కూడా లేదు. నువ్వేం చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. నువ్వు అక్కడ ఢిల్లీకి వెళ్ళి నువ్వు నిరసన దీక్ష చేసినా, అక్కడ రోడ్డు మీద పడుకొని డొల్లాడినా, నువ్వు బురద పండెల్లో అక్కడ ముక్కినా మూలినా ఎవరు నేను డాకను కూడా డాకరు ఈరోజు. ఎందుకంటే నువ్వు చేసిన అరాచకాలు అలాంటివి, నువ్వు చేసిన తప్పుడు ప్రభుత్వం అలాంటిది. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గట్టి బుద్ధి చెప్పారు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, ఈసారి నీకు 11 సీట్లు ఇచ్చి నిన్ను జగన్మోహన్ రెడ్డి కాస్త 11 మోహన్ రెడ్డి చేశారు. కానీ నువ్వు ఆ 11 సీట్లు కూడా కోల్పోయి 0 మోహన్ రెడ్డి అవ్వాలని అయితే నేను కోరుకోవట్లేదు. ఎందుకంటే ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా నువ్వు అట్లా అయిపోతే నేను చూస్తూ ఉండలేను. అలా నీకు 11 సీట్లు వస్తే నువ్వు పిచ్చినా కొడుకు పిచ్చెక్కేసి మతి భ్రమించిపోయి పిచ్చిగా చేస్తా ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియదు. రసీద్ చనిపోతే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన వెళ్ళినోడు ఏం చెప్పాలి? నేను ఉన్నాను, నేను ఉంటాను, మీ ఇంటి పద్దెక్కుగా నీకు అండగా రక్షణగా ఉంటానని చెప్పాల్సింది పోయి నీ బిడ్డకపోయి పెచ్చనా కొడుకు పెచ్చవాళ్ళుగా అవుతా ఉన్నాడు. ఎవరైనా చచ్చిపోయిన దగ్గరికి వెళ్తే ఈయన ఇగిలించుకుంటూ వెళ్తా ఉంటాడు. అసలు ఎవడైనా అసలు ఒక అమ్మకి అబ్బకి పుట్టినట్టు చేసేది అనేది అసలు వీడు ఎక్కడున్నాడో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అంటే వీడు ఎంత రౌడీ రాజకీయాలు చేస్తామో అర్థం చేసుకోండి. ఒక శవాన్ని చంపేసి అక్కడికి వెళ్ళి కనీసం వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినోడు వాడే పిచ్చిగా వాడు మతి భ్రమించిపోయి ఆ మీడియాలో మాట్లాడితే ఎవడేదో ఏదో మాట్లాడుతూ ఉన్నాను ఫ్లో పోయిద్దంట. నీ అమ్మ స్క్రిప్ట్ చూడకపోతే చదవలేడు, పేపర్ లేకపోతే చదవలేడు, చూసి కూడా అమ్మ నా బూతులు చదువుతాడు. తెలుగు వచ్చావు, ఇంగ్లీష్ వచ్చావు, హిందీ వచ్చావు. అలాంటి 5 సంవత్సరాలు మన ఆంధ్ర రాష్ట్రం పరిపాలించి ఆంధ్ర రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేసేశాడు. చదువు సంధ్య లేని ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు అయ్యారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలియగలరు కాబట్టి గట్టి బుద్ధి చెప్పారు. 11 సీట్లు కాస్త 0 సీట్లు అవ్వకుండా చూసుకోమని ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా అన్నయ్యకి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.